యూపీలో ఒక యోగి ఉన్నారు. ఆయన పేరు అనూహ్యంగా 2017లో యూపీ సీఎంగా ప్రతిపాదిస్తే అంతా ఆశ్చర్యంగా చూశారు. ఆయన ఎవరు అని వాకబు చేసేవారు ఉన్నారు. ఆయన అప్పటికి బీజేపీ ఎంపీగా పలుమార్లు గెలిచి ఉన్నారు. పక్తూ హిందుత్వవాది అయిన యోగిని పంపిస్తే కమల వికాసం అతిపెద్ద రాష్ట్రంలో సజావుగా సాగుతుందని భావించిన బీజేపీ తన ప్లాన్ని అలా అమలు చేసింది. దాంతో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. ఆయనే తిరిగి 2022లో బీజేపీని గెలిపించారు. అలా వరుసగా రెండుసార్లు యూపీలో పార్టీని గెలిపించిన అప్పటికి 3.5 దశాబ్దాల క్రితం జరిగిన మ్యాజిక్ ని రిపీట్ చేశారు. ఈ రోజు యోగి ప్రభ ఎలా ఉంది అంటే రేపటి దేశానికి ఆయన కాబోయే ప్రధానిగా ఫోకస్ అవుతున్నారు. అయితే యోగి వీర హిందుత్వకు 2024 లోక్సభ ఎన్నికల్లో పెద్ద సీట్లు రాలేదు. బీజేపీకి యూపీలో వచ్చినట్లు విషయంలో తేడా లేదు అని ఎస్పీ కాంగ్రెస్ కాంబో మాత్రం బీజేపీని దెబ్బకొట్టింది. అయితే బీజేపీ తన వంతు రిపేర్లు చేసుకుంటుంది. అయినా యూపీకి యోగి కంటే వేరే బలమైన నేత లేరని ఈ రోజుకి ఆ పార్టీ భావిస్తోంది. ఇక సౌత్ ఇండియాలో చూస్తే మరో యోగి బీజేపీకి మిత్రుడిగా దొరికారా అన్న చర్చ సాగుతోంది. ఉత్తరాదిన ఉన్నంతకాలం హిందుత్వ వాడి వేడి సౌత్లో ఉండదు. కానీ ఇప్పుడు ఆ దిశగా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచ దేవుడు అయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఎనలేని అపచారం జరిగింది అని భావిస్తూ జనసేన అధినేత ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అంతేకాదు ఆయన దేవాలయాలకు వెళ్లి ప్రక్షాళన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. సనాతన ధర్మం గురించి బీజేపీ వారి కంటే పెద్ద గొంతుకతో మాట్లాడుతున్నారు. కాషాయ వస్త్రాలతో దీక్షాదక్షునిగా జనంలోకి వస్తున్నారు. హిందూ మతం మీద జరుగుతున్న దాడులకు హిందువులు అంతా ఏకాకృతం అవి ఉద్యమించాలని పవన్ పిలుపిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో తాను చనిపోయినా పర్వాలేదని అని కూడా పవన్ అంటున్నారు. పవన్లో ఇలా వీర హిందుత్వాన్ని చూస్తున్న బీజేపీ తమ కంటే 10 ఆకులు ఎక్కువ చదివారనే భావిస్తున్నారు. బీజేపీకి సౌత్లో ఎక్కడ ఈ స్థాయిలో గ్లామర్ కరిగినా నేత లేరు. పవన్కి ఉన్న చరిష్మా, ఆయనకు ఉన్న దూకుడు హిందుత్వంలో మిక్స్ చేస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలోనే రాజకీయ పంట పండించవచ్చు అని కొత్త ఆశలు కలుగుస్తున్నాయి అని అంటున్నారు. మరోవైపు జనసేనకు పవన్కి ముఖ్యమంత్రి పీఠం మీద ఆశలు ఉండనే ఉన్నాయి. అయితే అది ఈ రోజుకు సాకారం కాకపోయినా ఫ్యూచర్కి బాటలు వేసుకునేందుకు కూడా ఆ పార్టీ తనదైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది. దానికోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటం లేదు. అధికారంలో ఉన్న వీధుల్లోకి వచ్చి విపక్ష పాత్ర పోషించడం ద్వారా పవన్ కొత్త రాజకీయ పోకళ్లను పోతున్నారు. మరి ఏపీలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంకా చెప్పాలి అంటే సౌత్లో కానీ హిందుత్వకు ఉన్న మద్దతు ఎంత ఆదుర్నా ఎంత అనేది కూడా చూడాల్సి ఉంది. దక్షిణాదిన మొదటి నుంచి వైవిధ్యభరితమైన రాజకీయం సాగుతోంది. ఇక్కడ భక్తులు ఉంటారు కానీ సెంటిమెంట్లు మరీ పీక్స్లో ఉండవు. అలాగే ఎంతటి వారు అయినా తమ పరిధిని ఎరిగి ఆలోచనలు చేస్తారు. అందుకే బీజేపీ దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు అయితే సౌత్ ఇండియాలో పండటం లేదు. మరి పవన్ కళ్యాణ్ అంటే సౌత్ ఇండియా లెవెల్లో అందరినీ ఆకర్షించగల నాయకుడు. ఆయనలో మరో యోగిని బీజేపీ చూస్తే కనుక రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే.